శ్రీమాత్రే నమః. ఈరోజు కృష్ణలీలలు వింటుంటే అద్భుతంగా అనిపిస్తుంది. మనం మళ్ళీ ఒకసారి నందగోకులానికి వెళ్ళిపోయామా అన్నట్లుగా అనిపిస్తుంది. మరి ఆ లీలలన్నీ వినే ముందు కృష్ణ పరమాత్మ పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వసుదేవుడు రహస్యంగా గర్గ మహర్షిని పిలుస్తారు. నందగోకులం వెళ్ళు, నందుడి కొడుకుకి జాతక కర్మలు నిర్వర్తించండి అని చెప్తారనమాట. వసుదేవుడు చెప్పినట్లుగానే గర్గ మహర్షి నందగోకులానికి వస్తారు. నందుడు గర్గ మహర్షిని చూసి చాలా ఆనందంగా అతిథి సత్కారాలు అవన్నీ చేసి ఆసనం మీద కూర్చోపెట్టి, స్వామి మీరు జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతులని విన్నాను. వసుదేవుడు భార్య రోహిణికి ఒక కొడుకు జన్మించాడు, మా ఇంటిలో కూడా ఒక చిన్న బాలుడు జన్మించాడు, వాళ్ళిద్దరికీ నామకరణము మొదలగు సంస్కారాలు చేసి నన్ను కృతార్థుడిని చెయ్యండి అని చెప్పి ప్రార్థిస్తాడు. అలా ప్రార్థిస్తే గర్గ మహర్షి అంటారు, నందా నేను ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే ఏంటంటే వసుదేవుడు కొడుకు రోహిణి వద్ద పెరుగుతున్నాడు. ఆ శిశువుకి జాతక కర్మలు చేయటంలో ఇబ్బంది ఏం లేదు, కానీ నీ కొడుకుకి జాతక కర్మలు చేయటంలోనే ఒక చిక్కుంది. ఎందుకంటే వసుదేవుడు కొడుకుకి నీ కొడుకుకి ఒకేసారి జాతక కర్మలు చేస్తే నీ కొడుకుని కూడా వసుదేవుడి అష్టమ గర్భంలో పుట్టిన కొడుకు అనుకుని కంసుడు నీ కొడుకుకి ఆపద తలపెట్టే ప్రమాదం ఉంది. ఎందుకంటే యశోద భార్య దేవకికి అష్టమ గర్భంలో ఆడపిల్ల పుట్టింది కదా, శక్తి స్వరూపిణిగా మారి నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పి అంతర్ధానం అయిపోయింది కదా. అప్పటి నుంచి కంసుడేమో తనని చంపే ఆ బాలుడు కోసం వెతికిస్తున్నాడు, ఆ బాలుడిని చంపటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వసుదేవుడికి దగ్గర స్నేహితులు ఎవరున్నారో అని ఆరా తీస్తున్నాడు. వసుదేవుడు కొడుకు కూడా నీ ఇంట్లోనే పెరుగుతున్నాడు కదా, ఈ పెరుగుతున్నాడు అనే అనుమానం కంసుడికి వచ్చింది అంటే ఈ ఇద్దరిని కంసుడు చంపేస్తాడు. వాడు పరమ దుర్మార్గుడు. ఈ ఇద్దరి బాలురికి తీరని అపకారం చేసేస్తాడు. ఈ ఆపద దాటే మార్గం ఎలా ఉందా అని ఆలోచిస్తున్నాను అని చెప్తాడు గర్గ మహర్షి. అప్పుడు వెంటనే నందుడు అంటాడు, మహాత్మా నిజమే, కంసుడి వల్ల ఆపద ఉంది అని అనుకుంటే గనక ఈ నామకరణాన్ని రహస్యంగా జరిపించండి అని చెప్పి నామకరణాన్ని రహస్యంగా జరిపించాలని అనుకుంటారు. గర్గ మహర్షికి కూడా కావాల్సింది అదే గర్గ మహర్షి మీరు రహస్యంగా జరిపించండి అంటే ఎందుకు ఏంటని నందుడు అడుగుతాడు. అన్ని వివరాలు చెప్పాల్సి వస్తుంది. అందుకనే నందుడి నోటితోటే చెప్పించారనమాట గర్గ మహర్షి. అలా ఏ ఆర్భాటము లేకుండా రోహిణి కొడుకుకేమో బలరాముడు అని చెప్పి పేరు పెట్టారు, నందుడి కొడుకుకేమో కృష్ణుడు అని చెప్పి గర్గ మహర్షి వాళ్ళిద్దరికి పేర్లు పెట్టారనమాట. అలా పేర్లు పెట్టి గర్గ మహర్షి చెప్తారు, శ్రీహరితో సమానమైన వాడు ఈ బాలుడు, సాక్షాత్తు శ్రీహరే, ఈ బాలుడు మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు అని చెప్పి గర్గ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి కృష్ణుడు బలరాముడు రెండు చేతులతోటి మోకాలతోటి పాకుతూ ఉంటారు. వీళ్ళంతా కలిగి తిరుగుతారు. వర్షం వచ్చి నేలంతా బురదలో తడిసిపోతే ఆ బురదలోనే పాక్కుంటూ ఎవరైనా ఆ దారి నుంచి వెళ్తున్నారనుకోండి, వాళ్ళ వెంట కొంత దూరం వెళ్ళిపోతారు. వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే భయపడిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి పాక్కుంటూ వచ్చేస్తారు. ఇలా బురదలో తిరిగిన రాముణ్ణి కృష్ణుణ్ణి యశోదమ్మ ఎత్తుకుని గుండెలకి హత్తుకుని వాళ్ళకి పాలు తాగించేది. కృష్ణుడు పాలు తాగుతూ కృష్ణుడికి ముందు 2 పళ్ళు వచ్చాయన్నమాట. ఆ పళ్ళతో నవ్వుతూ ఉంటే కృష్ణుడి అందమైన ముఖాన్ని చూసి మై మరిచిపోతోంది యశోదమ్మ తల్లి. అలా బలరామకృష్ణులు ఇద్దరూ అక్కడ బుడిబుడి నడకలతో పల్లెల్లో వీధులన్నీ తిరిగేస్తున్నారు. ఆవులు పరిగెడుతూ ఉంటే వాటి తోకలు పట్టుకుని లాగుతూ ఉంటారు. ఆ వెనక్కి తిరిగి చూసి అంబా అని అరుస్తూ ఉంటే భయపడిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారనమాట. ఈ అల్లరి చూసి యశోదమ్మ, రోహిణి, అక్కడ గోపకాంతలు అందరూ చూసి నవ్వుకుంటూ ఉండేవారనమాట. అలా అక్కడ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు గోపకాంతులందరూ కృష్ణ పరమాత్మ బలరాముడు చేసే అల్లరిని చూస్తూ. అక్కడ గోకులంలో పరమాత్మ ఈ విధంగా ఆడుకుంటూ ఉంటే అప్సరసలు స్వర్గంలో ఆనందంతో నాట్యం చేసేస్తూ ఉన్నారు. రామకృష్ణులు మోకాళ్ళ మీద జోగాడుతూ తలలు పైకెత్తి చూస్తుంటే ఆదిశేషుణ్ణి చూసినట్లుగా అనిపించిందట వాళ్ళకి. తల్లి ఒడిలో పడుకుని పాలు తాగుతూ కళ్ళు మూసుకుని చిరునవ్వు నవ్వుతున్నప్పుడు యోగిలాగా కనిపించాట కృష్ణ పరమాత్మ యశోదమ్మకి. ఆ చిన్ని పిల్లల్ని చూసి గోకులమంతా తన్మయత్వంతో పరవశమైపోతుంది. చిన్ని కృష్ణుడు చిట్టిపొట్టి మాటలతో అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటే యశోదమ్మ ఆనంద సాగరంలో తేలియాడిపోతుంది. జనన మరణాలు ఎరుగని శ్రీమన్నారాయణుడు యశోదకి కొడుకుగా పుట్టి మాటలు నేర్చుకుంటున్నాడు. సహస్రపాదుడు
కేవలం 2 పాదాలతో 3 లోకాలని ఆక్రమించిన శ్రీహరి మానవుడిగా పుట్టి తప్పటడుగులు వేస్తున్నాడు. ఒళ్ళంతా మట్టి పూసుకుని ఆడుకుంటున్న కన్నయ్య ఒంటి నిండా విభూతి పూసుకున్న పరమేశ్వరుడిలా భాసిల్లుతున్నట్ట వాళ్ళందరికీ. యశోదమ్మ కృష్ణ పరమాత్మకి ముంగుర్లన్నీ మొహం మీద పడుతుంటే ముత్యాల పేరుతో ముడేసింది. అలా కృష్ణుని చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చంద్రవంక శిరస్సును ధరించిన శంకరుల్లా కనిపించారట. నుదుటి పెట్టిన పొడవాటి బొట్టు శివుడి 3వ కన్నులాగా మెరిసిపోయేదిట. కృష్ణుడి మెడలో వేసిన నీలమణి గరళాన్ని మింగిన శివుని మెడలో ఉన్న నల్లటి మచ్చలాగా కనిపించేదిట. యశోదమ్మ చిన్ని కృష్ణుడి మెడలో వేసిన ముత్యాల హారాలు అవన్నీ చూస్తే శివుని మెడలో ఉన్న సర్పాల మాదిరిగా వేలాడుతూ కనిపించేవిట. ఆ ప్రకారంగా తాను శివుడు ఒకటేనని, శివకేశవులకి భేదం లేదని లోకానికి చాటి చెప్తున్నట్లుగా ఉండేదిట చిన్ని కృష్ణుని రూపం. నందుడేమో ఆ ఊరికి పెద్ద, నందుడి కొడుకేమో చిన్ని కృష్ణుడు. అందుకని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏం చేసేవారు, ఈ నందుడి ఇంటికి వచ్చి ఆటాడేసేవారు. ఇంట్లో ఏ పని చేసేవారు కాదు, అందరూ వచ్చి ఈ నందుడి ఇంట్లోనే ఆడుకుంటూ ఉండేవారు. అలా అందరూ నందుడి ఇంట్లోనే పెరుగుతున్నారు. బాలకృష్ణుడు ఊరికే కేరింతలు కొడుతూ ఉంటే యశోదమ్మ, ఒరే అరవకు, నోరు మూసుకునుండు అంటే నోరు మూసుకుని అంత దూరం పారిపోయేవాడట చిన్ని కన్నయ్య. మళ్ళీ యశోదమ్మ, మా నాన్న రావే, నా కన్న రావే అని పిలిస్తే పరుగు పరుగున వచ్చి అమ్మఒడిలో వాలిపోయేవాడట. తోటి పిల్లల్ని వెంటేసుకుని అందరిళ్లల్లో దూరి అందరి ఇళ్లల్లో కుండల్లో ఉన్న వెన్నని తినేసేవట. మళ్ళీ ఏమి ఎరగనట్టు వచ్చి, అమ్మా ఆకలవుతుందమ్మా, బువ్వ పెట్టవా అని అమాయకంగా అడిగేవట. తోటి బాలురితో ఎన్నో ఆటలు ఆడుతూ ఉండేవాడు. అసలు కృష్ణ పరమాత్మతో వాళ్ళ ఆటలు ఆడుకుంటున్నారు అంటే ఆ గోపబాలురు వాళ్ళ జీవితాలు ఎంత ధన్యమో కదా. కృష్ణుడు అల్లరి మితిమీరిపోయిందనమాట. గోపకాంతలు సహించలేకపోయారు. వాళ్ళకి ఓర్పు ఇంక లేదు. పైకి అలా కోపం వచ్చినట్లు నటిస్తారే గాని కృష్ణ పరమాత్మ మళ్ళీ కనిపించలేదు అని అనుకోండి, కృష్ణుడు రాలేదా అని అడుగుతారు. ఒకరోజు ఈ గోపకాంతలందరూ యశోదమ్మ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు కృష్ణుడు అల్లరి పనుల్ని చెప్తున్నారనమాట. ఇదిగో అమ్మ యశోదమ్మ, నీ కొడుకు అల్లరి భరించలేకపోతున్నావు. పాలు చాలవని మేం దాచుకుంటే నీ కొడుకేమో వచ్చి దూడల్ని విప్పేస్తున్నాడు, పాలంతా దూడల చేత తాగించేస్తున్నాడు, ఇంకా ఆవులు పాలనిస్తాయి అని ఒక ఆమె చెప్తుందట. ఇంకొక ఆమె వచ్చి, అమ్మా యశోదమ్మ, నీ కొడుకు దొంగతనాలు మరిగేశాడమ్మా, ఎత్తుగా ఉట్టి మీద వెన్నకుండలు అవన్నీ పెట్టుకుంటే వాటిని అందుకోవాలని రోళ్ళు పీటలు బుట్టలు వేసుకుని ఎక్కేస్తున్నాడు. మేము ఇంకా ఎత్తుగా పెడితే కింద నుంచి రాయి తీసుకుని కుండలను పగలగొట్టి పాలు కారుతుంటే తాగేస్తున్నాడు. ఏంటి ఇలాంటి కొడుకుని కన్నావు అని ఇంకొక ఆమె వస్తుంది. ఇంకొక ఆమె వచ్చి, వెన్న పెరుగు తింటే తిన్నాడు, పోతూ పోతూ నా వెన్న చేతనేమో నా కోడలు మూతికి రుద్దేశాడు, విషయం తెలియక నా కోడలేమో వెన్న దొంగతనంగా తిందేమోనని నేను కోడలు చితకపాదేశాను, నిజం తెలుసుకున్నాక అప్పుడు బాధపడ్డాను, నీ కొడుకు అల్లరితో మా ఇళ్లల్లో మాకు తగువులు వచ్చేస్తున్నాయని ఇంకొక ఆమె వచ్చి, పక్కింటి వాళ్ళ ఇంట్లో పాలు తాగేసి కుండలన్నీ తీసుకొచ్చి మా పెరట్లో పాడేస్తున్నాడు, వాళ్ళేమో వాళ్ళ పాలు పెరుగు మేం దొంగిలించామని మాతో వస్తున్నారు, ఇలా మాకు గొడవలు పెట్టేస్తున్నాడు, ఏంటమ్మా నీ కొడుకు అంటూ ఒక్కొక్కళ్ళు వచ్చి యశోదమ్మకి ఇలా చెప్తూ ఉంటే అవన్నీ వింటూ యశోదమ్మ నవ్వుతూ ఉందన్నమాట. ఇంకొక ఆమె వచ్చి, ఏంటమ్మా యశోదమ్మ, నీ కొడుకు ఆగడాలు మేము భరించలేకపోతున్నాం, మా ఇళ్లకి తాళాలు వేసుకుని వీధుల్లో కూర్చున్నాము, అయినా ఊరుకున్నాడా, తాళాలన్నీ పగలగొట్టేసి ప్రతి ఇంట్లో నీ కొడుకు ప్రత్యక్షం అవుతున్నాడు, పట్టుకోబోతేనేమో పారిపోతున్నాడు, అందరి ఇళ్లల్లో వెన్న పాలు పెరుగు మాయమైపోతున్నాయి, ఏంటమ్మా ఈ చోద్యం, నీ కొడుకు ఈ వయసులోనే మంత్రాలు తంత్రాలు నేర్పించేశావా, మీరు ఈ ఊరికి పెద్ద కావచ్చు, మీకు సంపదలు ఉండుండొచ్చు, అలా అని చెప్పి నీ కొడుకుని ఊరి మీదకి వదిలితే మేము ఊరుకుంటామా, నీ కొడుకేమో మా ఇళ్లలో పాలు పెరుగు ఉండనివ్వట్లేదు, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాము, ఏమమ్మా యశోదమ్మా నీకే చెప్తున్నాం, మా ఇంట్లో పాలు పెరుగు ఉండనివ్వట్లేదు నీ కొడుకు, మా అన్నయ్య నందుడు మా గోవుల మీద ఒట్టేసి మేము చెప్తున్నాం, నీ కొడుకు ప్రవర్తన ఇలాగే ఉంటే మేము ఈ గోకులం విడిచి వెళ్ళిపోతాం, మాకు వేరే దారి లేదు అని ఈ గోపకాంతలందరూ యశోదమ్మతో చెప్పుకున్నారు.
అప్పుడు యశోదమ్మ వాళ్ళతో అంది, అదేంటమ్మా అలా అంటారు? నా కొడుకు నా ఇల్లు తప్ప ఇంకొకరి ఇంటి గడప తొక్కడు. అసలు మా చిన్ని కృష్ణయ్యకి పక్కిల్లు ఎలా ఉంటుందో కూడా తెలియదు. నా కొడుకు ఇంకా కళ్ళు తెరవని పసిగుడ్డు. అమాయకుడైన నా చిన్ని కన్నయ్యని మీరు అలా అంటారా? ఇలా అల్లరి పెడతారా? అదేమైనా బాగుందా చెప్పండి అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది యశోదమ్మ. అసలు ఈ యశోదమ్మతో ఏం చెప్పినా లాభం లేదని వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. గోకులంలో ఉన్న గోపకాంతలందరూ వచ్చి కొడుకు అల్లరి గురించి ఏకరువు పెట్టారు కదా. అలా ఏకరువు పెట్టినప్పుడు వాళ్ళని సముదాయించడానికి యశోదమ్మ అలా అందేగాని యశోదమ్మకి కృష్ణుడి మీద అనుమానంగానే ఉంది. చిన్ను కృష్ణుడి వంక కోపంగా చూసిందనమాట. కృష్ణ పరమాత్మ మాత్రం ఏమీ ఎరుగని వాడిలాగా మాయకంగా ముఖం పెట్టి చిరునవ్వు నవ్వాడు. గబగబా వెళ్ళి అమ్మఒడిలో పడుకుని అమ్మఒడిలో ముఖాన్ని దాచేసుకున్నాడు. అంతే, ఇంకెక్కడుంటుంది కోపం యశోదమ్మకి. డబ్బు మరి ఎంత చల్లారిపోయింది కోపం. కొడుకు తల నిమురుతూ, అలా చేయకూడదు నాన్న, తప్పు కదూ అంటూ అనునయించింది. ఒకరోజు బలరాముడు ఇంకా గోపబాలురు యశోదమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా అమ్మ, కృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్తాడు. యశోదమ్మ గబగబా బాలకృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి కృష్ణుడి చేతులు గట్టిగా పట్టుకుని ఎందుకు మట్టి తింటున్నావు అని గద్దిస్తే, నేను మట్టి తినలేదమ్మా అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతాడు. అప్పుడు యశోదమ్మ అంటుంది, నీ అన్న బలరాముడు నీ స్నేహితులు చెప్తున్నారు కదా నువ్వు మట్టి తిన్నావని, ఎందుకు తిన్నావు చెప్పు మళ్ళీ అంటుంది యశోదమ్మ. అప్పుడు అసలు అద్భుతంగా ఇక్కడ ఒక పద్యం దాస్తారు పోతన గారు. అమ్మా మన్ను దినంగా అని. అమ్మా, దాని అర్థం చెప్తున్నాను అంతే. అమ్మా, మట్టి తినడానికి నేనేమైనా చిన్న పిల్లన్నా, వెరివాడినా, లేదు అంటే నేనేమైనా ఆకలితో ఉన్నానా? ఇప్పుడేగా కడుపు నిండా పాలు తాగొచ్చాను, ఇంకా మట్టి ఎందుకు తింటానమ్మా? వీళ్ళ మాటలు నువ్వు నమ్మకు. వీళ్ళందరూ నన్ను ఎలాగైనా సరే నీ చేత కొట్టించాలని చూస్తున్నారు, అందుకే నా మీద చాడులు చెప్తున్నారమ్మా. కావాలంటే నా నోరు తెరుస్తాను, నా నోరు చూడు, వాసన మట్టి వాసన వస్తుందేమో. మట్టి వాసన వస్తే నీ ఇష్టం వచ్చినట్లు చేయి, నీ ఇష్టం వచ్చినట్లు కొట్టు అంటాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు యశోదమ్మకి అవును ఇదేదో బాగానే ఉందని చెప్పి సరే అయితే నోరు తెరువు అంటుంది. కృష్ణుడు నోరు తెరుస్తాడు. యశోదమ్మకి కృష్ణుడి నోట్లో మట్టి కనిపించలేదు, అనంత విశ్వం కనిపించింది. చరాచర జగత్తు కృష్ణుడి నోట్లో గోచరించింది. ఆకాశము, దిక్కులు, సముద్రము, వాటి మధ్య ద్వీపములు, భూమి, పర్వతాలు, వీచే గాలి, పారే జలములు, మిలమిల మెరిసే నక్షత్రాలు, విశ్వం అంతా నిండిన తేజస్సు, పంచభూతాలు. ఒకటేమిటి, ఈ అనంత విశ్వమంతా కృష్ణ పరమాత్మ నోటిలో ప్రత్యక్షమయ్యింది. మరొక అద్భుతం ఏంటంటే, నందగోకులంలో తన ఇంటి ముందు కృష్ణుడి నోట్లోకి చూస్తుంది యశోదమ్మ కూడా ఆమెకు కనిపించింది. యశోదమ్మ ఆశ్చర్యపోయింది, వివసురాలైపోయింది. ఇది కళ నిజమా? లేదు అంటే నాకేమైనా మతి భ్రమించిందా? నేనేమైనా కలగంటున్నానా? నన్ను ఏవైనా మాయ ఆవాహించిందా? ఈ బ్రహ్మాండం అంతా ఈ చిన్న బాలుడి నోట్లో కనిపించటం ఏంటి? దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ దేవుడా నన్ను రక్షించు, నువ్వు ఈ తర్కానికి అందవు, ఈ సకల జగత్తుకి నువ్వే ఆశ్రయము, నీ వల్లే ఈ జగత్తంతా పుట్టి పెరిగి నీలో లయమైపోతుంది, నువ్వే నన్ను రక్షించాలి, నాకేం అర్థం కావటం లేదు అని శ్రీహరిని మనసులో ప్రార్థించింది యశోదమ్మ. ఇంతలో కృష్ణుడు చటుక్కున నోరు మూసేశాడు. అంతే, యశోదమ్మని ఆవరించిన మాయ కూడా తొలగిపోయింది. తాను యశోద, వీడు నా కొడుకు చిన్ని కృష్ణుడు అనే మోహంలో పడిపోయింది యశోదమ్మ. తాను చూసిందంతా మర్చిపోయింది. కొడుకు మీద వాత్సల్యంతో కృష్ణుణ్ణి దగ్గరగా తీసుకుంది. కృష్ణ పరమాత్మ తల నిమురుతూ ఉంది. కృష్ణుడు కూడా ఏమీ తెలియనట్లుగా అమ్మఒడిలో ఒదిగిపోయాడు. కానీ యశోదమ్మ మనసులో మాత్రం వీడు సామాన్యుడి కాదు, వేదాల చేత, ఉపనిషత్తుల చేత, యోగముల చేత, శాస్త్రముల చేత కీర్తింపబడే ఆ మహావిష్ణువే నా కొడుకుగా పుట్టాడేమో అని అనుకుంటూ ఉంది. సుఖమహర్షి కృష్ణుడి బాల్యలీలల గురించి చెప్తూ ఉంటే పరీక్షిత్ మహారాజ్ అంటారు, మునీంద్ర, 3 లోకాలని పుట్టించి పెంచి లయం చేసే ఆ పరమాత్మ యశోదానందల ఇంటిలో కొడుకుగా పెరగడానికి వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా. కృష్ణుడు దేవకీ వసుదేవులకి జన్మించినప్పటికీ వాళ్ళు కృష్ణుడి బాల్యక్రీడలు చూసే ఆనందానికి, ఆ భాగ్యానికి వాళ్ళు నోచుకోలేదు. ఆ అదృష్టం
యశోదానందులకి దక్కింది. ఈ యశోదానందులు పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకునో ఉంటారు కదా, వాళ్ళకి ఈ భాగ్యం దక్కింది అని చెప్పి పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షితో అంటారు. మనం మొన్న ఈ యశోదానందులు ఎవరు అనేది కృష్ణ పరమాత్మ పుట్టినరోజు నాడు తెలుసుకున్నాం కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ చాలా పెద్దది అయిపోతూ ఉంటుంది. దీనితో భాగవతంలో దశమ స్కందంలో 9వ అధ్యాయం పూర్తయిపోయింది. రేపు దశమ స్కందంలో 10వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. కృష్ణ లీలల్ని ఎవరైతే శ్రద్ధగా ఆర్తిగా భక్తితో వింటూ ఉంటారో వాళ్ళ జీవితాన్ని కృష్ణ పరమాత్మ ఉద్ధరిస్తాడు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పారు.